హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 108కి అయితే అందరూ స్వాగతం. అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు టెక్నాలజీ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న న్యూస్ ఉన్న రీల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, ఫాలో అయితే అవ్వండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ అయితే ఐఎఫ్టీవీ అనే ఒక సర్వీస్ని అయితే లాంచ్ చేసింది. ఈ సర్వీస్లో ఏంటంటే మనం ఎలాంటి సెటప్ బాక్స్ లేకుండానే, ఎలాంటి కేబుల్ కనెక్షన్ లేకుండానే మనం అయితే 500 పైగా టీవీ ఛానల్స్ అయితే మనం అయితే మన టీవీలో చూసుకోవచ్చు అని బిఎస్ఎన్ఎల్ అయితే చెప్తుంది. ప్రెజెంట్ చేసుకుంటే ఇది గుజరాత్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఈ ఐఎఫ్టీవీ సర్వీస్ని యూస్ చేయాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఇంటర్నెట్ అయితే ఉండాలి, వైఫై అయితే ఉండాలి, ఆండ్రాయిడ్ టీవీ అయితే అయ్యి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ లేకపోతే ఫైర్ టీవీ స్టిక్ అయితే ఉంటుంది కదా, మీరైతే ఫైర్ టీవీ స్టిక్ యూస్ చేసి మీరైతే ఈ టీవీ ఛానల్స్ని అయితే ఇంటర్నెట్ ద్వారా అయితే మీరు చూసుకోవచ్చు అని బిఎస్ఎన్ఎల్ అయితే చెప్తుంది. ప్రెజెంట్ అయితే ఈ సర్వీస్ని బిఎస్ఎన్ఎల్ అయితే గుజరాత్లో అయితే లాంచ్ చేసింది. మిగతా స్టేట్స్కి ఎప్పుడు తీసుకొస్తుందో, కానీ మనం అయితే ఎలాంటి సెటప్ బాక్స్ లేకుండా, ఎలాంటి కేబుల్ లేకుండా 500 పైగా టీవీ ఛానల్స్ అయితే చూసుకోవచ్చు అంట. తీసుకొస్తారో లేకపోతే ఫ్రీగా తీసుకొస్తారో చూడాలి. ఇప్పుడైతే ప్రెజెంట్ గుజరాత్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. మిగతా స్టేట్స్కి అవైలబుల్గా వస్తే మనం అయితే చెక్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి CES 2025 అయితే ఇప్పుడు జరుగుతుంది. మనకి జనవరి 7వ తారీఖు నుంచి జనవరి 11వ తారీఖు వరకు అయితే ఈ CES 2025 అయితే జరుగుతుంది. CES అంటే మనకి కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్. ఇందులో ఏంటంటే ఎవరైనా కొత్తగా ఏదైనా గ్యాజెట్ కనిపెట్టారనుకోండి, షో కేస్కి అయితే తీసుకొస్తారు. CES 2025 ఇందులో అయితే మనకి షో కేస్కి అయితే తీసుకొస్తారు. ప్రతి ఇయర్ జరుగుతుంది, ఇప్పుడు కూడా జరిగింది. ఈసారి అయితే కొత్తగా ఒక వైఫై రూటర్ని అయితే తీసుకొచ్చారు. ఈ వైఫై రూటర్ కనెక్టివిటీ రేడియస్ చూసుకుంటే 9.9 మైల్స్ వరకు అయితే మనకి దీని కనెక్టివిటీ రేడియస్ అయితే ఉంటుందంట. 9.9 మైల్స్ అంటే దాదాపు 15.9 కిలోమీటర్స్, అంటే 16 కిలోమీటర్ల వరకు అయితే దీని కనెక్టివిటీ రేడియస్ అయితే ఉంటుందంట. ఈ వైఫై రూటర్ సంబంధించిన కనెక్టివిటీ రేడియస్ చూడాలి. ఇదైతే ప్రెజెంట్ షో కేస్ అయితే తీసుకొచ్చారు. ఇది మార్కెట్లోకి వస్తే మాత్రం చాలా హల్చల్ అయితే అయిపోతుంది. 16 కిలోమీటర్ల వరకు మన ఇంట్లో ఉన్న వైఫై అయితే యూజ్ చేసుకోవచ్చు అంటే అది మామూలు విషయం అయితే కాదు. నెక్స్ట్ తీసుకున్న మనకి హువావే నుంచి హువావే అయితే ఒక స్మార్ట్ వాచ్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. హువావే వాచ్ GT5 Pro. స్మార్ట్ వాచ్లో మనకి ECG సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి 14 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అలాగే ఇందులో యూజ్ చేసిన గ్లాస్ చూసుకుంటే మనకి షాపియర్ గ్లాస్ అని యూజ్ చేశారు. ఈ గ్లాస్ చాలా స్ట్రాంగెస్ట్ గ్లాస్ అని చెప్పొచ్చు. ఈ వాచ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి ఏరోస్పేస్ గ్రేడ్ టైటానియం యూజ్ చేసామని చెప్తున్నారు. అంటే మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఏరోస్పేస్లో వాడే మనకి ఏ టైటానియం వాడతారో ఆ టైటానియం అయితే ఈ వాచ్లో యూజ్ చేశారంట. చాలా స్ట్రాంగెస్ట్ అని చెప్పొచ్చు. ఇక దీని ప్రైస్ చూసుకుంటే మనకి దాదాపు 30,000 అయితే పెట్టారు. స్టార్టింగ్ ప్రైస్, ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయంట. స్టార్టింగ్ ప్రైస్ 30,000 అయితే దీని ప్రైస్ అయితే ఉంది. వాచ్ అయితే ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తుంది, iOS కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు హువావే నుంచి మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న స్మార్ట్ వాచ్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ప్రెజెంట్ మనకి ఇండియాలో అయితే అవైలబుల్ ఉంది, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువనట్లయితే అనిపించింది. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి లెనోవో నుంచి లెనోవో అయితే లెనోవో లెజియన్ గో S అనే ఒక హ్యాండెల్ గేమింగ్ కన్సోల్ అయితే అనౌన్స్ చేసింది. ఇది మనకి లెనోవో లెజియన్ గో ఉంటుంది కదా, దానికంటే కొంచెం తక్కువ ప్రైస్ అయితే వస్తుందంట. లెనోవో లెజియన్ గో చూసుకుంటే దాదాపు 50 నుంచి 60,000 మధ్యలో దాని ప్రైస్ అయితే ఉంటుంది. ఇది మనకి 30 నుంచి 35,000 మధ్యలో దీని ప్రైస్ అయితే ఉండబోతుందంట. చాలా మంది అయితే ఇలాంటి వాటి కోసం అయితే ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి హ్యాండిల్ గేమింగ్ కన్సోల్ యూస్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. GTA 5 కానీ, అలాగే మనకి పీసీలు ఉన్న గేమ్స్ అయితే మనం ఆడుకోవచ్చు. ఈ హ్యాండిల్ గేమింగ్ కన్సోల్ అయితే మనకి విండోస్ అయితే వస్తుంది, అలాగే స్ట్రీమ్ వాయిస్ అయితే సపోర్ట్ చేస్తుందంట. చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారో. అలాగే నుంచి లెనోవో లెజియన్ ట్యాబ్ అని ఒక ట్యాబ్ కూడా రాబోతుంది. ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 165Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఈ ట్యాబ్ అయితే వస్తుందంట. చూడాలి, మనకి ఈ లెనోవో తీసుకొచ్చినా మనకి ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెడుతుంది. ట్యాబ్లో అయినా కొంచెం తక్కువ ప్రైస్లో పెట్టి మంచి గేమింగ్కి సంబంధించిన ఒక ట్యాబ్ తీసుకొస్తే చాలా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినా మనకి పోకో నుంచి పోకో X7 Pro అయితే ఈ రోజు అయితే లాంచ్ అవుతున్నాయి. వీటి ప్రైస్ సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. పోకో X7 Pro ప్రైస్ అయితే 25,000 బడ్జెట్లో అయితే వస్తుందని తెలుస్తుంది. చూడాలి. పోకో X7 Pro అయితే మనకి MediaTek Dimensity 8400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ రోజు ఒక్కరోజు అయితే మనకైతే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. పోకో అయితే బడ్జెట్లో మంచి ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. ఈసారి కూడా ఖచ్చితంగా అదరగొడతారు వీలైతే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.